ఓం మహాగణపతే నమః. జూలై మాసంలో ద్వాదశ రాశుల వారికి ఉన్నటువంటి రాశి ఫలితాలు చూద్దాము. ముందుగా మనకు ఈ జూలై మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితిని కనుక గమనించినట్టయితే ఈ మాసంలో గురువు మనకు కర్కటక రాశిలో సంచారం చేస్తున్నాడు. అదేవిధంగా శుక్రుడు వచ్చేసి సింహరాశిలో ఈ మాసంలో దాదాపుగా శుక్ర సంచారం ఉంటుంది. ఇక రవి వచ్చేసి మిథున రాశిలో జూలై 16 వరకు సంచారం అనేది ఉంటుంది. ఆ తర్వాత మనకు రవి కర్కటక రాశిలో సంచారం చేస్తాడు. ఇక కుజుడు వచ్చేసి వృషభ రాశిలో సంచారము, అదేవిధంగా బుధుడు వచ్చేసి దాదాపుగా మనకు మిథున రాశిలో ఈ యొక్క మాసంలో బుధ సంచారం అనేది ఉంటుంది. ఇక శని మీన రాశిలోనే సంచారం చేస్తున్నాడు, రాహు కుంభరాశిలో సంచారము, కేతు అనేది సింహరాశిలో సంచారం. ఇది స్థూలంగా మనకు జూలై మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితి. ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని ద్వాదశ రాశుల వారికి ఉన్నటువంటి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము. మకర రాశి వారికి జూలై మాసంలో దాదాపుగా అనుకూలమైనటువంటి ఫలితాలే అధికంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా గురువు చాలా చక్కగా ఉన్నాడు సప్తమ స్థానంలోను, శుక్రుడు అష్టమ స్థానంలో చక్కటి అనుకూలమైనటువంటి సంచారం కలుగజేస్తున్నాడు. రవి 16వ తేదీ వరకు చాలా చక్కగా అనుకూలంగా ఉన్నాడు. బుధుడు కూడా 6వ స్థానంలో అనుకూలంగా ఉంది గోచార రీత్యా. శని కూడా 3వ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు. కాబట్టి దాదాపుగా అధికమైనటువంటి గ్రహాల యొక్క అనుకూలత ఉంది. కాబట్టి మకర రాశి వారికి కాస్త అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయని చెప్పవచ్చు. ఇక రవి 17 నుంచి అంతగా అనుకూలంగా లేడు. కుజుడు మనకు 5వ స్థానంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి కుజుడు ఈ మాసం మొత్తం అనుకూలంగా లేడు. రాహుకేతులు అనుకూలంగా లేరు. కాబట్టి ముందుగా అనుకూలమైనటువంటి గ్రహాల వల్ల కలిగేటటువంటి అనుకూలమైనటువంటి ఫలితాలు మనం గమనించినట్టయితే గురు శుక్రలు చాలా చక్కగా ఉన్నారు కాబట్టి ఆకస్మికంగా ధనలాభం ఉంటుంది. భాగస్వామి ద్వారా ప్రయోజనాలు పొందే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. దాంపత్య సహకారం అనేది ఉంటుంది. గురుడు సప్తమ స్థానంలో ఉన్నాడు కాబట్టి మనకు పార్ట్నర్స్ విషయాల్లో అనుకూలత అనేది ఉంటుంది, చాలా చక్కగా ఉంటుంది. అదేవిధంగా మీకు రాశి పైన కూడా దృష్టి ఉంటుంది కాబట్టి అనుకున్నటువంటి పనులు చేయగలుగుతారు. వివాహ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. అదేవిధంగా దాంపత్య జీవితంలో కూడా సహాయ సహకారాలు మీరు పొందుకోగలుగుతారు. ముఖ్యంగా శత్రువులపైన విజయం అనేది ఉంటుంది, సమస్యల పరిష్కారం అనేది ఉంటుంది, అనుకున్నటువంటి పనులు చేయగలుగుతారు, ఉద్యోగ లాభం అనేది ఉంటుంది, శత్రువులపైన విజయం ఉంటుంది, ధైర్యము ప్రయత్నాల్లో విజయం అనేది తప్పకుండా మనకు ఈ యొక్క రాశి వారికి ఈ మాసంలో కనిపిస్తుంది. ఇక మీరు ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలో అది కనుక మనం చూసుకున్నట్టయితే 17 నుంచి రవి అంతగా అనుకూలంగా లేడు, సప్తమ స్థానంలో ఉంటారు కాబట్టి భార్య భర్తల మధ్య అపార్థాలు జూలై 17 తర్వాత అపార్థాలు ఉండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. భార్య భర్తలనే కాదు, వ్యాపారంలో భాగస్వామ్యులు ఉన్నట్టయితే వారితో కూడా అపార్థాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. పనిలో ఒత్తిడి అనేది ఉంటుంది, మాటల వల్ల సమస్యలు వస్తాయి, కుటుంబంలో కూడా ఒత్తిడి అనేది ఉంటుంది. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్త పడినట్టయితే చక్కటి ఫలితాలు మనం మకర రాశి వారు పొందవచ్చు. ముఖ్యంగా మకర రాశి వారు కనుక చూసినట్టయితే మంగళవారం హనుమాన్ చాలీసా పఠించడం వల్ల, ప్రతిరోజు విష్ణు సహస్రనామాలు జపించడం వల్ల కూడా చక్కటి ఫలితాలు ఈ మాసంలో మీకు కలుగుతాయి. ద్వాదశ రాశుల వారికి ఈ యొక్క పరిహారాలు కనుక మనం ఒకసారి గమనించినట్టయితే ముఖ్యంగా మేషరాశి వారికి రవి కుజుడు బుధుడు శని అంతగా అనుకూలంగా లేరు కాబట్టి వీరికి ప్రతి మంగళవారము హనుమాన్ చాలీసా పఠించండి. తద్వారా మేషరాశి వారికి చాలా చక్కగా ఉంటుంది. శనివారము నల్ల నువ్వుల దానము, అదేవిధంగా గణపతిని ఆరాధించడం వల్ల మనకు మేషరాశి వారికి ఈ మాసంలో చక్కటి అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. ఇక వృషభ రాశి వారికి కనుక చూసుకున్నట్టయితే వృషభ రాశి వారికి గురువు బాలేడు, సూర్యుడు కుజుడు బుధుడు రాహుకేతువులు అంతగా అనుకూలంగా లేరు కాబట్టి ముఖ్యంగా సూర్య నమస్కారాలు చేసుకోవడం వల్ల ఈ మాసంలో మంచి ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా శనివారము మనకు రాహుకేతువులను పూజించడం వల్ల కూడా చక్కటి ఫలితాలు మనకు వృషభ రాశి వారికి కలుగుతాయి. అదేవిధంగా గణపతిని ఆరాధించడం వల్ల కూడా వృషభ రాశి వారికి మాసంలో అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. ఇక మిథున రాశి వారికి కనుక చూసినట్టయితే మిథున రాశి వారికి రవి కుజ బుధ శని రాహువులు అంతగా అనుకూలంగా లేరు కాబట్టి ఈ మిథున రాశి వారికి ముఖ్యంగా బుధవారము విష్ణు సహస్రనామాలు చదవడము లేదా వినడం వల్ల చక్కటి ఫలితాలు మనకు మిథున రాశి వారికి ఉంటాయి. అదేవిధంగా శనివారము హనుమంతుణ్ణి ఆరాధించడం వల్ల కూడా మిథున రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఈ మాసంలో కలుగుతాయి. ఇక కర్కటక రాశి వారికి కనుక చూసినట్టయితే కర్కటక రాశి వారికి రవి బుధ శని రాహుకేతులు అంతగా అనుకూలంగా లేరు, గురువు కూడా అంతగా అనుకూలంగా లేరు. కాబట్టి ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేయండి, శనివారము హనుమంతుని ఆరాధించండి, తద్వారా మంచి ఫలితాలు కలుగుతాయి. బుధవారం విష్ణు సహస్రనామాలు వినండి, చదవండి, తద్వారా కూడా చక్కటి ఫలితాలు మన కర్కటక రాశి వారికి కలుగుతాయి.
ఇక సింహరాశి వారి యొక్క పరిహారాలు కనుక చూసినట్టయితే సింహరాశి వారికి గురువు అంతగా అనుకూలంగా లేడు, రవి 17 తర్వాత నుంచి అనుకూలంగా లేడు, కుజ శని రాహు కేతులు అంతగా అనుకూలంగా లేరు. కాబట్టి మంగళవారం హనుమంతుని ఆరాధించండి ఈ సింహరాశి వారు, తద్వారా మంచి ఫలితాలు మనకు కలుగుతాయి. రాహుకేతుల యొక్క పూజలు చేసుకున్నా కూడా చక్కటి ఫలితాలు ఈ మాసంలో ఈ రాశి వారికి, మనకి సింహరాశి వారికి పరిహారంగా పనికి వస్తుంది. ఇక కన్యారాశి వారికి కనుక చూసినట్టయితే కన్యారాశి వారికి చాలా చక్కటి ఫలితాలు అధికంగా ఉన్నాయి. ముఖ్యంగా 3 గ్రహాలు అనుకూలంగా లేవు. కుజ శని కేతుల యొక్క సంచారం అంతగా అనుకూలంగా లేదు. కాబట్టి మంగళవారం హనుమంతుని ఆరాధించండి, తద్వారా మంచి ఫలితాలు కలుగుతాయి. కోపాన్ని నియంత్రించుకోండి. శనివారము శనీశ్వరుని ఆరాధించడం వల్ల కూడా చక్కటి ఫలితాలు మనకి ఈ కన్యారాశి వారికి ఈ యొక్క మాసంలో కలుగుతాయి. ఇక తులారాశి వారి కనుక చూసుకున్నట్లయితే తులారాశి వారికి గురువు, సూర్యుడు, కుజుడు, బుధుడు, రాహు ఈ యొక్క గ్రహాలు అనుకూలంగా లేరు. కాబట్టి తులారాశి వారికి ముఖ్యంగా బుధవారం విష్ణు సహస్రనామం వినండి, చదవండి, తద్వారా మంచి ఫలితాలు ఈ రాశి వారికి కలుగుతాయని మనం చెప్పవచ్చు. ఇక వృశ్చిక రాశి వారికి కనుక చూసుకున్నట్టయితే ఈ వృశ్చిక రాశి వారికి శుక్రుడు, రవి, కుజుడు, బుధ, శని, రాహు కేతువులు అంతగా అనుకూలంగా లేరు. కాబట్టి వృశ్చిక రాశి వారు శుక్రవారం లక్ష్మీదేవిని ఆరాధించండి, తద్వారా మంచి ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా శనివారం హనుమాన్ చాలీసా పఠించండి, తద్వారా మనకు వృశ్చిక రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. ఇక ధనుసు రాశి వారి యొక్క పరిహారాలను చూసినట్టయితే ధనుసు రాశి వారికి ముఖ్యంగా రవి, బుధ, శని, కేతువులు అంతగా అనుకూలంగా లేరు. కాబట్టి బుధవారము విష్ణు సహస్రనామాలు పఠించడము, అదేవిధంగా వీరికి చూసినట్లయితే శనివారము హనుమాన్ చాలీసా పఠించడం వల్ల ధనుసు రాశి వారికి చక్కటి ఫలితాలు కలుగుతాయి. ఇక మకర రాశి వారి యొక్క పరిహారాలు ఇంకా చూసినట్టయితే మకర రాశి వారికి రవి 17 తర్వాత నుంచి అంతగా అనుకూలంగా లేరు. కుజ, రాహు, కేతువులు కూడా అనుకూలంగా లేరు ఈ మాసంలో. కాబట్టి మంగళవారం హనుమంతుని ఆరాధించండి, తద్వారా ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలత పెరుగుతుంది. శనివారం కూడా శనీశ్వరుని ఆరాధించడం వల్ల, నవగ్రహ ప్రదక్షిణలు చేయడం వల్ల, ధ్యానము చేయడం వల్ల చక్కటి ఫలితాలు మీరు పొందగలుగుతారు. ఇవి పరిహారాలుగా పనిచేస్తున్నాయి. ఇక కుంభరాశి వారి యొక్క ఫలితాలు కనుక మనం చూసినట్టయితే కుంభరాశి యొక్క పరిహారాలు చూసినట్టయితే కుంభరాశి వారికి శుక్రుడు అంతగా అనుకూలంగా లేడు, రవి 1 నుంచి 16 వరకు అనుకూలంగా లేడు, కుజ, బుధ, శని, రాహు కేతులు అంతగా అనుకూలంగా లేరు. కాబట్టి శుక్రవారం లక్ష్మీ పూజ చేయండి, అది మీకు మంచి పరిహారంగా ఈ యొక్క మాసం కుంభరాశి వారికి కలుగుతుంది. అదేవిధంగా శనివారం నల్లని నువ్వులు దానం చేయడము, శనివారం హనుమాన్ చాలీసా పఠించడం లాంటి పరిహారాలు చేసుకోవడం వల్ల కూడా మనకి కుంభరాశి వారికి అనుకూలంగా ఉంటుంది. మీనరాశి వారి కనుక చూసినట్టయితే మీనరాశి వారికి శుక్రుడు, రవి, శని, రాహులు ఈ 4 గ్రహాలు అంతగా అనుకూలంగా లేరు. కాబట్టి శుక్రవారం లక్ష్మీదేవిని పూజించండి, అదేవిధంగా శనివారం కూడా హనుమాన్ చాలీసా పఠించడం వల్ల మనకు మీనరాశి వారికి చక్కటి పరిహారంగా ఉపయోగపడుతుంది. ఇవి స్థూలంగా జూలై మాసంలో ఉన్నటువంటి 12 రాశుల పరిహారాలు, అదేవిధంగా ఫలితాలు. అయితే రాశి ఫలితాలు మీకు ఏదైతే అనుకూలమైనటువంటి ఫలితాలు అంతగా అనుభవంలోకి రావట్లేదు అని కనుక మీరు భావించినట్టయితే మీ యొక్క జన్మ జాతకంలో దశ అంతర్దశలు అనుకూలంగా లేవు అని గమనించాలి. అదేవిధంగా మనం ప్రతికూలమైనటువంటి ఫలితాలు చెప్పుకున్నా అవి మీకు అనుభవంలోకి రానట్టయితే మీ యొక్క జన్మ జాతకంలో ఏదైతే దశ అంతర్దశలు నడుస్తున్నాయో అవి చక్కటి అనుకూలత ఉన్నాయని మనం గమనించాలి. కాబట్టి ఒకవేళ మీకు అంతగా అనుకూలమైనటువంటి ఫలితాలు కలగట్లేదు, కష్టాలు, బాధలు అధికంగా కనిపిస్తున్నాయి అని అనుకున్నప్పుడు జన్మ జాతకంలో ఏదైతే దశ అంతర్దశలు, గ్రహస్థితి ఏ విధంగా ఉందో తెలుసుకొని దానికి తగినటువంటి పరిహారాలు చేసుకోవడం వల్ల చక్కటి ఫలితాలు కలుగుతాయి. తద్వారా మీరు అనుకున్నటువంటి పనులు నెరవేర్చుకోగలుగుతారు, ప్రతికూలత కూడా తొలగించుకోగలుగుతారు. ఇవి స్థూలంగా ఈ మాసంలో ఉన్నటువంటి ఫలితాలు. మరొక వీడియోలో మరొక రాశి ఫలితాలతో కలుద్దాము. అంతవరకు సెలవు. సర్వే జన సుజనో భవంతు, సర్వే సుజన సుఖినో భవంతు. నమస్తే.